ఆంసీ భీంపూర్ మండలాల్లోని పెన్గంగ నదీ తీరం అంతా కూడా భయభ్రాంతులకు గురాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిన్నటి రోజుతో నిజమని తేలాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఏర్పాటు చేసిన బేస్ క్యాంపుకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి అంటే ఆదిలాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ డివిజన్కు సంబంధించిన ఫారెస్ట్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ బేస్ క్యాంపులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని పులి జాడ కోసం వెతుకుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లోనే అన్ని గ్రామాల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతులు కానీ రైతు కూలీలు కానీ పొలం పనులకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయితే నిన్నటి రోజు రాత్రి ఇక్కడ ఏకంగా ఫారెస్ట్ పెట్రోలింగ్ జీప్కే పెద్ద పులి ఎదురుపడ్డ సంఘటన కలకలం రేపుతుంది. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది స్థానికులు వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది, పులి సంచరిస్తుంది అంటున్నారు, నిజం ఎంత అబద్ధం ఎంత? పులి అయితే ఉండు గ్యారంటీ ఉన్నది, 100% గ్యారంటీ ఉన్నది. మా దగ్గర ఒక ఆవుంది దుర్గదేవి ఆవుంది అంటే వీళ్ళు పెట్రోలింగ్ వాళ్ళు వచ్చిండ్లు చూసిండ్లు చేసిండ్లు. మరి మొన్న పెట్రోలింగ్ చేయంగా వాళ్ళ జీబుకి ఎదురైంది పెద్ద పులి. మాకు చేనులకు రావాలంటే బాగా ఇబ్బంది ఉన్నది. దాన్ని దయచేసి ఎట్లన్నా చేసి కానీ దాన్ని తీసుకొని పోవాలని మేము కోరుతున్నాము. మాకు బాగా అంటే ఆవులు మేసులు లేవు, మాకు ఆడలు రావాలంటే చేనులకు పత్తులు ఏరాలంటే రాకులు లేవు. మేము ఇప్పుడు మొగోళ్ళ ముండి పటాకాలు ముట్టించుడు, అది చేసుడు ఇది చేసుడు. వాళ్ళకు కూడా టీముకు దండి ఇబ్బంది ఉన్నది పాపం. రాజనక పగలనక వాళ్ళు కూడా తిరుగుతున్నారు పాపం పోలీసు వాళ్ళు. మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో గత 2 రోజుల క్రితం పెద్ద పులి ఏకంగా ఫారెస్ట్ అధికారుల జీబుకే ఎదురుపడ్డ దృశ్యాలు మనం ఈ ప్రాంతాన్ని చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఫారెస్ట్ సిబ్బంది అంతా కూడా పులి జాడ కోసం వేట ప్రారంభించారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన అంటే ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని వివిధ రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన ఫారెస్ట్ డివిజన్లకు సంబంధించిన సిబ్బంది అంతా అటవీ సిబ్బంది అంతా కూడా అటవీ ప్రాంతంతో పాటు పిప్పల్కోటి, తాంసికే, గొల్లెగట్ ఈ ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున కలియదంతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో అటవీ ప్రాంతం కూడా ఎక్కువ ఉన్న కారణంగా వివిధ ప్రాంతాల్లో బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే తాగునీటి వసతి ఉందో పులి ఆ ప్రాంతానికి వచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే తాంసీ, తలమడుగు మండలాల్లోని భీంపూర్ మండలాల్లోని వివిధ గ్రామాలు ఏదైతే పెన్గంగ నది తీరానికి ఆనుకొని ఉన్నటువంటి 20 గ్రామాల ప్రజలు మాత్రం పెద్ద పులి సంచారం నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తూ భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రాంతంలోని నుంచి అక్కడ టైగర్ జోన్ నుంచి మిస్సింగ్ ఉన్నటువంటి జై అనే టైగర్ ఈ ప్రాంతంలో సంచరిస్తున్నదని, ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నట్లుగా కూడా మహారాష్ట్రకు సంబంధించిన ఫారెస్ట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ నిన్నటి రోజు ఈ ప్రాంతాన్ని కూడా వారు కూడా సందర్శించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలోని 20 గ్రామాల ప్రజల్లో పులి భయం మాత్రం పెద్ద పులి భయం మాత్రం పట్టిపీడుస్తూ ఉంది. కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ ఫర్ 99 టీవీ.